హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. డీటెయిలింగ్స్లో పర్ఫెక్ట్గా ఉండే సుకుమార్ గారు కంటైనర్ వెయిట్లో చేసిన వెరీ మైన్యూట్ మిస్టేక్. అండ్ అదే కంటైనర్ దాంట్లో గ్రేటెస్ట్ డీటెయిలింగ్ ఏంటో తెలుసా? పుష్ప ద రూల్ మూవీలో మనకు క్లియర్గా యోకోహామా పోర్ట్ జపాన్ అని రాసి ఉంటుంది. సో ఇదే విషయం నేను ట్రైలర్ బ్రేక్డౌన్లో పోర్ట్ పేరు చెప్పకపోయినా పుష్ప జపాన్ వెళ్ళాడు, అక్కడ ఒక ముసలి జపాన్ స్మగ్లర్తో కలిసి ఒప్పందం చేసుకుని ఏదో తేడా వస్తే ఈ ఫైట్ జరుగుతుంది అని మాట్లాడుకున్నాం. అదంతా ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో ఉంది. సో సుకుమార్ గారు డీటెయిల్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అని మనకు తెలుసు. సో తను మనకు మూవీలో చూపించేటప్పుడు ఇక్కడ పోర్ట్లో ఉన్న ఈ మెషినరీ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 50 to 60 టన్స్ మాత్రమే. సో ఆ పుష్ప కంటైనర్లో సరుకు 60 టన్స్ లోపలే ఉన్నట్లుగా అర్థం, ఎందుకంటే అది ఎత్తగలిగింది అంతే కాబట్టి. సో అది లారీ మీద పెట్టిన తర్వాత దాన్ని వేరే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో స్టోర్ చేయడానికి ఈ మెషిన్ ని యూజ్ చేసినప్పుడు దీని పేరు వచ్చేసి రీచ్ స్టాకర్ అని అంటారు. దాని కంపెనీ పేరు శానీ. దాని కెపాసిటీ 45 టన్స్ మాత్రమే ఉంటుంది, అంతే, అంత వెయిట్ మాత్రమే ఎత్తగలదు. సో దీన్ని బట్టి ఆ రీచ్ స్టాకర్ 45 టన్స్ కంటే ఎక్కువ సరుకుని ఎత్తలేదు. అండ్ అలాగే ఇక్కడ ఈ పిక్ లో ఉన్న రీచ్ స్టాకర్ 45 టన్స్ కెపాసిటీ కంటే ఎక్కువ ఎత్తగలదు, ఎందుకంటే ఇది 60 టన్ కెపాసిటీ అండ్ ఇది 600 టన్ కెపాసిటీ. సో రీచ్ స్టాకర్ 45 టన్స్ ఎత్తగలదని క్లియర్గా తెలుసు. మరి లారీ నుండి ఎత్తుకున్నప్పుడు అప్పుడే ఓవర్లోడ్ అని చూపించాలి కదా, మరి ఎందుకు చూపించలేదు అంటే ఆ కంటైనర్లో 45 టన్స్ కంటే తక్కువ ఉందా అంటే డెఫినెట్లీ తక్కువే ఉంది. మరి ఓవర్లోడ్ అని ఎందుకు చూపించింది? మరి ఆ లెక్కన ఆ మెషిన్ పాడినంత లేదా కంటైనర్లో నిజంగానే 45 టన్స్ కంటే ఎక్కువ ఉందా అంటే దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అదే ఆ కంటైనర్ని పైకి లేపిన తర్వాత ఎందుకు ఓవర్లోడ్ చూపించింది అని అడిగితే ఆ కంటైనర్ కింద ఉన్నప్పుడు ఓవర్లోడ్ అని చూపించదు. జస్ట్ ఆ కంటైనర్ని ఆ రీచ్ స్టాకర్ పైకి లేపినప్పుడు మాత్రమే ఓవర్లోడ్ అని చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ రీచ్ స్టాకర్ కింద అంటే ఫస్ట్ రోలో 45 టన్స్ మోయగలదు. అంటే లారీ హైట్లో ఆ కంటైనర్లో 45 టన్స్ ఉంటే అది మోయగలదు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ రో దాటి సెకండ్ రోలో అంటే ఆ సెకండ్ రోలో ఉన్న కంటైనర్స్ హైట్లో ఈ రీచ్ స్టాకర్ ఎత్తాలి అంటే అండ్ అలాగే థర్డ్ రో దాటి అండ్ ఫోర్త్ రోలో ఆ పైన పెట్టాలి అంటే దానికి నిర్దిష్టమైన వెయిట్ ఉండాలి. అంటే ఆ కంటైనర్ ఒక పర్టికులర్ వెయిట్ ఉంటేనే అంత హైట్ అది పెట్టగలదు. సో అలా ఫోర్త్ రోలో పైన సగం పెట్టినప్పుడు అది ఓవర్ వెయిట్ అని చూపించింది. ఎందుకంటే శానీ రీచ్ స్టాకర్తో కంటైనర్ ఫస్ట్ రోలో పెట్టాలి అంటే దాని లిమిటేషన్స్ 45 టన్స్ వరకు మాత్రమే. అదే కంటైనర్ సెకండ్ రోలో పెట్టాలి అంటే 31 టన్స్ మాత్రమే లిఫ్ట్ చేయగలదు. అండ్ అలాగే థర్డ్ రోలో పెట్టాలి అంటే 15 టన్స్ మాత్రమే ఎత్తగలదు. సో పుష్ప కంటైనర్ ఆ ఆపరేటర్ థర్డ్ రో దాటి ఫోర్త్ రోలోకి పెట్టాలి అనుకుంటాడు. అంటే ఒక కంటైనర్ హైట్ 8 ఫీట్ ఉంటుంది. సో 8 into 3 rows కాబట్టి 24 ఫీట్ హైట్ దాటి పెట్టాలి. అండ్ ఆ ఆపరేటర్ ఫోర్త్ కంటైనర్ రోలో పెడదాం అనుకుంటాడు. సో 4 కంటైనర్స్ ఇంటూ దాని హైట్ అంటే 8 ఫీట్. సో ఓవరాల్గా 32 ఫీట్ అంటే ఆల్మోస్ట్ 10 మీటర్స్ హైట్లో ఆ కంటైనర్ని ఈ రీచ్ స్టాకర్ ఎత్తి పెట్టాలి. కానీ శానీ రీచ్ స్టాకర్ లిమిట్స్ ఆల్రెడీ చెప్పానుగా, థర్డ్ రోలోనే పెట్టాలి అంటే 15 టన్స్ మాత్రమే ఉండాలి. సో ఫోర్త్ రో అంటే జస్ట్ కంటైనర్ వెయిట్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే ప్రతి రోకి డిఫరెన్స్ 15 టన్స్ తగ్గుతూ వస్తుంది. అంటే ఫస్ట్ రోలో అంటే కింద 45 టన్స్, సెకండ్ రోలో 31 టన్స్, థర్డ్ రోలో అంటే టాప్లో 15 టన్స్ మాత్రమే ఎత్తగలదు. సో ఆ ఆపరేటర్ ఎంటీ కంటైనర్ అనుకొని ఫోర్త్ రోలో పెడదాం అనుకుంటాడు. కానీ అందులో కొన్ని దుంగలు అండ్ పుష్ప ఉన్నాడుగా, సో అందుకనే ఆ మిషనరీ లారీ మీద దింపేటప్పుడు ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రోలో ఎటువంటి సపోర్ట్ చేయదు. ఎప్పుడైతే థర్డ్ రో దాటి పైకి రీచ్ అయిందో అప్పుడు ఓవర్లోడ్ అని చూపించింది. అంటే ఆ మెషిన్ తట్టుకోలేకపోయింది. సో ఈ డీటెయిల్ కనుక్కోవడానికి ఫస్ట్ కంటైనర్ డైమెన్షన్స్ ఎంత అండ్ ఈ పుష్ప కంటైనర్ డైమెన్షన్స్ ఎంత, ఒక్కొక్క ఎర్రచందనం దుంగ ఎంత ఉంటుంది అండ్ ఆ కంటైనర్లో ఎన్ని పడతాయి, ఎందుకని ఓవర్లోడ్ అని పైన చూపించింది, మిషనరీ లిమిటేషన్స్ ఎంత అనేది క్లియర్గా చూసి వెతికి మీకు చెప్తున్నాను. మరి సుకుమార్ గారు ఎంత లెక్కల మాస్టర్ కదా, పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అనాలిసిస్ చేసి మొత్తం అంతా సర్చ్ చేసి కంటైనర్లో ఎంత వెయిట్ వేసినా లైక్ జస్ట్ ఒక 10 టన్స్ వేసినా లిమిట్ దాటి పైకి తీసుకెళ్తే అది ఓవర్లోడ్ అని చూపిస్తుంది. దట్స్ ఇట్, అది హోల్డ్ చేయలేక పడిపోతుంది. దెన్ అక్కడ అలా మనోడిని ఇంట్రో ఇద్దాం అని సింపుల్గా లెక్కలేసి పద్ధతిగా పగడబందీగా నిర్దిష్టంగా పర్ఫెక్ట్గా అన్ని క్యాలిక్యులేట్ చేసి సీన్ని డెవలప్ చేశారు డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ చిన్న మైన్యూట్ మిస్టేక్ విషయానికి వస్తే దానికంటే ముందు మామ మీరు చాలా మంది వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అకౌంట్ ఎక్కడో ఉంటుంది అండ్ లైక్ కొడితే మన ఛానల్కి అండ్ వీడియోకి రీచ్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆ మిస్టేక్ తెలియాలంటే మనకు కంటైనర్ వెయిట్స్ తెలియాలి. సో మనకు చూపించిన పుష్ప కంటైనర్ వచ్చి స్టాండర్డ్ 20 ఫీట్ కంటైనర్, ఆల్మోస్ట్ ఎంటీ కంటైనర్,
2.3 టన్స్ వెయిట్ ఉంటుంది. దాంట్లో ఒఫిషియల్ గా 24 టన్స్ వెయిట్ మాత్రమే లోడ్ చేయగలరు. అంటే కంటైనర్ గ్రాస్ వెయిట్ అంటే ఓవరాల్ వెయిట్ వచ్చేసి అంటే లోపల సరుకు ప్లస్ కంటైనర్ వెయిట్ కలుపుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 20 ఫీట్ కంటైనర్స్ లో మాక్సిమం గ్రాస్ వెయిట్ 24 టన్స్ మాత్రమే ఉండాలి. ఇన్ ద సేమ్ వే 40 ఫీట్ కంటైనర్స్ కూడా ఉంటాయి. దాని ఎంటీ వెయిట్ 3.75 టన్స్ ఉంటుంది. అఫీషియల్ గ్రాస్ ఓవరాల్ వెయిట్ అంటే విత్ లోడ్ 30 టన్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇదంతా నేను రియాలిటీలో గూగుల్లో చెక్ చేశాను. బట్ సేమ్ ఇదే మూవీలో ఈ కంటైనర్ మీద అంటే ఈ పుష్ప కంటైనర్ మీద కూడా వెయిట్స్ రాసున్నాయి. మ్యాక్స్ గ్రాస్ 30,480 kgs అని ఉంది, అంటే 30.480 టన్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి అంటే దాని లోపల సరుకు అది ఏదైనా సరే 28,230 kgs అంటే 28.23 టన్స్ మాత్రమే ఉండాలి. బట్ రియాలిటీకి అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మూవీలో కనిపిస్తున్న పుష్ప కంటైనర్ మీద 40 ఫీట్ కంటైనర్ గ్రాస్ వెయిట్స్ ఎంత ఉంటాయో అది ఈ 20 ఫీట్ కంటైనర్ మీద రాశారు. అదొక చిన్న మైన్యూట్ మిస్టేక్. బట్ ఈ కంటైనర్ మీద పుష్ప పేరు పక్కన 22 GI అని ఉంది, అంటే 20 ఫీట్ లెంత్ పొడవు, 8 ఫీట్ విడ్త్ వెడల్పు, 8.6 ఫీట్ హైట్ అంటే ఎత్తు అని అర్థం. అదొక స్టాండర్డ్ సైజ్. సో ఈ 22 GIని బట్టి అది ఏ సైజ్ కంటైనర్ అని మనం తెలుసుకోవచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 2, 40 డేస్ పుష్ప ఆ కంటైనర్లో ఎలా ఉన్నాడు, మెయిన్గా టాయిలెట్ ఎలా. ఆ కంటైనర్ లెంత్ వచ్చేసి 20/8/8.6 ఫీట్ అని ఇందాక అనుకున్నాం కదా. సో పుష్ప 40 డేస్ ఆ దొంగల మధ్య చాలా కంఫర్టబుల్గా ఉన్నాడని మనకు క్లియర్గా తెలుసు. అండ్ అది రిలీజ్ టైంలో మూవీలో చూపించకుండా రీలోడ్ వర్షన్లో చూపించారు. ఇక్కడ ఒక్కసారిగా ఆ కంటైనర్ పడిపోగానే దొంగలు బయటకు రావడంతో పాటు ఒక వాటర్ బాటిల్, కొన్ని బాటిల్స్ కూడా పగిలిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. అండ్ తినేవి అన్ని బయటకు వస్తాయి, లైక్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్. అండ్ ఆల్సో ఒక లైట్ కూడా ఉండొచ్చేమో, అంటే జపనీస్ బుక్ చదువుకోవడానికి. అండ్ ఒక సంచి కూడా ఉంది, ఆల్సో కప్పుకోవడానికి ఏదన్నా ఉండొచ్చు లైక్ దిస్. అండ్ మనకి ఇక్కడ 2 ఆక్సిజన్ సిలిండర్స్ కనిపిస్తున్నాయి, అంటే ఆ కంటైనర్ లో ఆక్సిజన్ అందకపోతే అది వాడడానికి. సో ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ జర్నీ. అండ్ ఒక అట్టపెట్టు కూడా ఉంటుంది, మేబీ టాయిలెట్ ఏరియా అదే అవ్వచ్చేమో. సో ఇదంతా నేను ఆ జపనీస్ ఫైట్ సీన్ లో ఆ కంటైనర్ పడిపోగానే అబ్జర్వ్ చేసింది. బట్ ఎప్పుడైతే రీలోడెడ్ వర్షన్ చూశానో అక్కడ క్లియర్ గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ టాయిలెట్, లైక్ మంచం, పరుపు, పుష్ప గొడ్డలి, 2 ఆక్సిజన్ సిలిండర్స్, పుష్ప వాళ్ళ అమ్మతో దిగిన చిన్నప్పటి ఫోటో, గుర్తొస్తే చూసుకోవడానికి పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మతో భార్యతో దిగిన ఫోటో, ఒక చాప, డేట్ మార్క్ చేసుకోవడానికి ఒక క్యాలెండర్, వండుకోవడానికి గిన్నెలు, పళ్ళు తోవడానికి కోల్గేట్ పళ్ళపొడి, ఆకలేస్తే తినడానికి పార్లేజీ బిస్కెట్స్, అండ్ టీ తాగడానికి టాటా చక్ర గోల్డ్ టీ పౌడర్ 1 kg ప్యాకెట్స్, అండ్ టార్చ్ లైట్, ల్యాంతర్. సో ఒక బెడ్రూమ్ అండ్ వంటగదిలో ఉండే మెయిన్ సామాన్లన్నీ వేసుకుని పుష్ప జపాన్ బయలుదేరాడు. డీటెయిలింగ్ నెంబర్ 3, సో పుష్ప ప్రాస కేవలం మూవీలో ఒకచోటే కాదు, మూవీ స్టార్టింగ్ లో కూడా ఉంటుంది. లైక్ జపాన్కి వుడ్ వచ్చింది అది కానీ తిరుపతికి దుడ్డు రాలేదబ్బా, ఇక్కడ వుడ్డు దుడ్డు. అండ్ సేమ్ అదే ఫైట్ సీన్ లో మేరీ జూతా హై జపానీ, ఆ తర్వాత తెలియదు కానీ సర్పే లాల్ తోపి రుసి, ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ. ఇక్కడ కూడా ప్రాస్ ఉంది. అది విన్నప్పుడు దీని మీద ఏదైనా సాంగ్ ఉందా అని వెతికితే అప్పట్లో మోస్ట్ ఫేమస్ సాంగ్ మేరా జూతా హై జపానీ అనేది ఒకటి ఉందని తెలిసింది. అంటే పుష్ప సీరియస్ గా సాంగ్ పాడుతా ఫైట్ చేస్తున్నాడు, అది కూడా హిందీ సాంగ్. సుకుమార్ గారు పుష్పని జపాన్ రప్పించి షూట్తో ఫైట్ చేపించి అండ్ అక్కడ సిచ్యువేషన్ సాంగ్ ఇలా పాడిస్తున్నారు. ఆ సాంగ్ వచ్చేసి శ్రీ 420 మూవీలో ఉంది. అండ్ అందులో హీరో రాజ్ కపూర్ గారు, అంటే మన యానిమల్ ఫేమ్ హీరో అయిన రణబీర్ కపూర్ గారి తాతగారు. సో ఇలా ఈ విధంగా హిందీ సాంగ్ ని ఇంక్లూడ్ చేశారు సుకుమార్ గారు. బ్రిలియన్స్ ఆఫ్ మేకింగ్ దిస్ సీన్ అని చెప్పొచ్చు. అంటే ఒకేసారి షూతో ఫైట్ అండ్ ఆల్సో అక్కడే దానికి రిలేటెడ్ గా సాంగ్, అది కూడా హిందీ ఇండస్ట్రీలో ఫేమస్ పర్సన్ యొక్క సాంగ్. అఫ్ కోర్స్ అది హిందీ వాళ్ళకు బాగా కనెక్ట్ కూడా అవుతుంది. అంటే మనకు మన హీరో సాంగ్స్ అంటే క్లాసిక్స్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ వాళ్ళకు కూడా వచ్చేలాగా చేశారు డైరెక్టర్ గారు. బట్ అది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డీటెయిలింగ్ లో కనుక్కుంటే తప్ప అర్థం కాకపోవచ్చేమో. సో దీన్ని నిజంగా బ్రిలియన్స్ అంటారు సుకుమార్ గారు. అది నెక్స్ట్ లెవెల్ థింకింగ్. సో హిందీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించి ఆ సీన్ ని ఇంక్లూడ్ చేశారు ఇన్ ఏ బ్రిలియంట్ వే. అండ్ ఈ ఫైట్ చేసేటప్పుడు దాన్ని ఫన్ మోడ్ లో డిజైన్ చేశారు. ఎలా అంటే ఆ సాంగ్ యాక్చువల్ లిరిక్స్ వచ్చేసి మేరా జూతా హై జపానీ, ఏ పత్లూన్ ఇంగ్లిష్ఠానీ, సర్పే లాల్ తోపి రుసి, ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ. అయితే పుష్ప ఏం పాడతాడంటే మేరీ జూతా హై జపానీ, ఆ తర్వాత తెలియదు గాని అంటే ప్రాస సర్పే లాల్ తోపి రుసి, ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ. ఆ తర్వాత తెలియదు గాని అంటే అక్కడ నేను లిరిక్ మర్చిపోయాను, అదేంటో తెలియదు గాని అని ప్రాసను మ్యాచ్ చేస్తూ అదే ఫైట్ లో పాడుతున్నాడు, మనకు చెప్తున్నాడు. సో దాన్నే ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. అది కూడా మన లాంగ్వేజ్ లో మనకు చెప్తున్నాడు. ఇంతకీ ఈ సాంగ్ లో ఆ లిరిక్స్ లైన్స్ మీనింగ్ వచ్చేసి నేను ఎలాంటి బ్రాండెడ్ ఆర్ వేరే దేశపు బట్టలు వస్తువులు వాడినా నా హార్ట్ లో ఎప్పుడు నేను ఇండియన్ అని అర్థం వస్తుంది. సో సేమ్ పుష్ప కూడా అదే చెప్తున్నాడు. పుష్ప ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా
బేసిక్ థింగ్ ఈజ్ ఇండియన్ అని చెప్తున్నాడు. అంటే తను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు, అది కూడా ఇంటెన్స్ ఫైట్ లో. అదే మనకు డైరెక్టర్ గారు చూపిస్తున్నారు. ఏంటి స్మగ్లర్ కి కూడా దేశభక్త అని మూవీ నుండి బయటకు వచ్చి అడిగితే నేనంటాను మళ్ళీ మూవీలోకి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ మూవీ, నాట్ రియాలిటీ. ఇక్కడ సుకుమార్ గారు పుష్ప ఇస్ ఏ స్మగ్లర్ అని మూవీలో సీఎం తో చెప్పించారు, వీళ్ళకు దూరంగా ఉండాలని మళ్ళీ సీఎం తోనే చెప్పించారు. బట్ అలాంటి స్మగ్లర్ కి కూడా తన దేశం గురించి ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకోడు, అనకపోయినా తన దేశం అంటే తనకు ప్రేమ అని చెప్తున్నారు. సో అలాంటి వాడికి కూడా దేశభక్తి ఉంటుంది అని చూపిస్తున్నారు. అంటే బ్యాడ్ పర్సన్ కి ఒక గుడ్ క్వాలిటీ అని చూపించడం. జస్ట్ లైక్ మహాభారతంలో కర్ణుడు బ్యాడ్ క్యారెక్టర్, బట్ తనకు కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో రావణాసుడు ఈజ్ ఏ బ్యాడ్ పర్సన్, బట్ కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అదే ఆ సర్వేశ్వరుడు, ఆ పరమశివుడి పైన ఉన్న భక్తి. సో వాళ్ళతో కంపారిజన్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక బ్యాడ్ థింగ్స్ చేసే పర్సన్ లో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అందుట్లో ఒకనొకటి దేశభక్తి అని డైరెక్టర్ గారు చూపిస్తున్నారు. బట్ మూవీ బయటకు వచ్చి చూస్తే తను చేసే వ్యాపారం ఇస్ క్రైమ్. సో దిస్ మూవీ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. బ్యాడ్ థింగ్స్ మూవీలో చూసి మర్చిపోవాలి, అండ్ కావాలంటే గుడ్ థింగ్స్ పట్టించుకోవాలి, ఆర్ న్యూట్రల్ గా అక్కడే ఎంజాయ్ చేసి వదిలేయాలి. అండ్ అలాగే బ్యాడ్ థింగ్స్ చూసి ట్రై చేయకండి, చేశారో మన ఇండియన్ పోలీస్ వారు తాట తీస్తారు. అండ్ ఇదంతా సుకుమార్ గారు ఆలోచించారో లేదో ఐడియా లేదు, కానీ జస్ట్ నాకు అలా అనిపించింది చెప్తున్నాను. అండ్ అలాగే తన దగ్గర కటానా ఉన్న, పుష్ప బ్రాండెడ్ గొడ్డలున్న వాళ్ళల్లో ఒక్కరిని కూడా నరకడం లేదు, జస్ట్ కొడుతున్నాడు. ఎక్సెప్ట్ నీళ్ళల్లో స్లైట్ గా వేస్తాడు. అండ్ ఆల్సో ఇంటర్వెల్ బ్యాంగ్ లో దమ్ముంటే పట్టుకున్న షికావత్ కూడా ఒక ప్రాస మాట్లాడుతూ అలా వచ్చేస్తే హే భలే కుదిరింది కదా అని దాన్ని వాళ్ళు ఒక సాంగ్ లాగా పాడతారు, జస్ట్ లైక్ ఉడ్డు దుడ్డు లాగా. సో పుష్పరాజ్ స్టార్టింగ్ నుండి అలా మాట్లాడుతున్నప్పుడు ప్రాస ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటది అనేది మనకు మూవీ స్టార్టింగ్ నుండి సుకుమార్ గారు చూపిస్తున్నారు. జస్ట్ లైక్ కిసిక్ సాంగ్ అండ్ ఫీలింగ్ సాంగ్స్ లోని మెయిన్ వర్డ్స్ ఎలాగైతే సాంగ్ కంటే ముందు కాన్వర్సేషన్స్ లో ఇంక్లూడ్ అవుతాయో, సేమ్ అలాగే ప్రాస కూడా అంతే. అండ్ ఈ పాయింట్ అంటే కిసిక్ సాంగ్ అండ్ ఫీలింగ్ సాంగ్ వర్డ్స్ గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ బ్రేక్ డౌన్ లో చెప్పేశాం. అంటే షార్ట్స్ వీడియోలో కిసిక్ సాంగ్ డీటెయిల్ లో కిసిక్ గురించి చెప్పాను. డీటెయిల్ నెంబర్ 4, పుష్పరాజ్ టైమ్ లైన్. ఇక్కడ తను మాట్లాడుతున్నది శాంసంగ్ ఫ్లిప్ ఫోన్, పేరు వచ్చేసి శాంసంగ్ SGH E105. ఈ మోడల్ 2003 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. సో వేరియస్ పుష్పలోని డీటెయిల్స్ ప్రకారం ఈ మూవీ టైమ్ లైన్ సమ్ అరౌండ్ 2004 లో జరుగుతుంది. అంటే పుష్ప ద ర్యాంపేజ్ లో ఇంతకు ముందు ఎప్పుడో రిలీజ్ అయిన వేరియస్ పుష్ప అనే టీజర్ లో పుష్పని పోలీసులు పట్టుకుంటారు, ఆయన తప్పించుకున్నాడని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. అండ్ దెన్ తన శక్తి రక్తసిక్తమైంది కాబట్టి చచ్చిపోయాడని అనుకుంటారు. సో ఆ టీజర్ లో కూడా టైమ్ లైన్ వచ్చేసి 2004 అని క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ 4th డీటెయిల్ నేను జస్ట్ మూవీలోని 44 మినిట్స్ చూసి రాసింది. బట్ ఎక్స్ట్రా 20 మినిట్స్ ఏం యాడ్ చేశారని చెప్పి మళ్ళీ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ లో స్కిప్ చేసుకుంటూ మూవీ చూస్తుంటే దెన్ మూవీ రిలీజ్ టైంలో చూపించినట్లుగా మనీ అనేది అంత ఈజీగా పుష్పకాడికి రాలేదని రీలోడెడ్ వెర్షన్ లో తెలిసింది. అండ్ మూవీలోని జపనీస్ ఫైట్ పెట్టడానికి రీజన్ కూడా దీంట్లోనే తెలిసింది. సో సరుకు కోసం పుష్ప దొంగల్ని ఒక కంటైనర్ లో పెట్టించి తను కూడా రెడీ అయి ఒక బెడ్ ని రెడీ చేసుకుని మొత్తం కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుని జపాన్ వెళ్తాడు. సో ఇక్కడ గ్యాంగ్స్టర్ తన బాస్ కి ఫోన్ చేస్తున్నప్పుడు అక్కడే మనకు ఫోన్ బ్రాండ్ కనిపిస్తుంది శాంసంగ్ అని. దెన్ తన బాస్ గురించి మనం ఆల్రెడీ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం. సో ఫోన్ బ్రాండ్ ని బట్టి టైం లైన్ కూడా తెలిసింది. డీటెయిలింగ్ నెంబర్ 5, కాల్ మీద కాల్. ఎవరు నువ్వు అన్నప్పుడు ఏం మాట్లాడు. ఎప్పుడైతే 100 రూపీస్ నోట్ నీళ్ళల్లో పడిపోవడం అండ్ అదే టైంలో కంటైనర్ కింద పడిపోయి అక్కడ పుష్ప అని పేరు మనకు కనిపించడం, దెన్ ఆ నోట్ తీసుకున్న వ్యక్తి పుష్ప అని గట్టిగా కంగారుగా అరవడం, దెన్ అప్పుడు పుష్పరాజ్ స్వాగ్ ని చూపిస్తాడు. గాల్లో కాలు మీద కాలు వేసుకోవడం ఇస్ ద పర్ఫెక్ట్ హై ఫర్ దట్ సీన్. ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ లో పుష్ప కాలు మీద కాలు వేసుకుంటాడు, అది బాగుంటుంది. పార్ట్ 2లో పుష్ప గాడి రూల్ అని పోలీస్ స్టేషన్ లో వేస్తాడు, అది కూడా బాగుంటుంది. ఇంకా చాలా చోట్ల వేస్తాడు. బట్ ఇక్కడ గాల్లో అలా కాలు మీద కాలు వేస్తాడనేది మ్యాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. థియేటర్లో ఇట్స్ ఎ ప్యూర్ అరుపుల స్టఫ్. అంటే పుష్ప అని అనగానే అక్కడ గాల్లో ఉన్న పుష్పరాజ్ అది నేనే అని కన్ఫర్మేషన్ ఇస్తాడు విత్ దట్ కాల్ మీద కాల్. దట్స్ ద క్రియేటివిటీ ఆఫ్ సుకుమార్ గారు. అండ్ 40 days లో జపనీస్ నేర్చుకున్నానని చెప్పి ఒక బుక్ ని పుష్పరాజ్ విసురుతాడుగా, అది ఒరిజినల్ బుకే, బట్ ఫోటో డిఫరెంట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్. అంటే రియాలిటీలో ఆ బుక్ పేరు లెర్న్ స్పీక్ అండ్ రైట్ జపనీస్. బుక్ ఆథర్ పేరు దీపక్ కత్యాల్. కాకపోతే ఆ బుక్ ఇంగ్లీష్ టు జపనీస్ లో ఉంది. మరి పుష్ప చదివింది సేమ్ అదే బుక్కా, బట్ తెలుగు ట్రాన్స్లేషనా ఏమో. కానీ దాని తెలుగు ట్రాన్స్లేషన్ నాకు దొరకలేదు. అసలు ఉందో లేదో కూడా ఐడియా లేదు. ఉంటే కామెంట్ చేయండి. ఆర్ అది ఇంగ్లీష్ అయితే తనకు ఇంగ్లీష్ కూడా వచ్చా. అండ్ ఇంకొక థియరీస్, రియాలిటీలో ఆ బుక్ వెనకాల ఉన్న ఫోటోలో బుక్ రాసిన వ్యక్తి ఫోటో ఉంటుంది, బట్ మూవీలో కళ్ళజోడు పెట్టుకొని ఇంకో వేరే అతను ఉంటాడు. అది చూసినప్పుడు నాకు తను యంగ్ గా ఉన్న సత్య గారేమో అనిపించింది. అంటే హ్యూమర్ కోసం సుకుమార్ గారు సత్య గారి ఫోటోని ఆ బుక్ మీద అంటించి మళ్ళీ అదే బుక్ ని హీరో గారితో
సత్య గారికి విసిరేలాగా చేసి దాన్ని సత్య గారు క్యాచ్ పట్టుకుని నవ్వుతున్న సీన్స్ గా డిజైన్ చేసినట్లుగా అనిపించింది. సో ఒక్కసారి ఆ పిక్ ని చూసి కామెంట్ చేయండి, ఆ బుక్ మీద సత్య గారేనా అని. డీటెయిలింగ్ నెంబర్ 6, అవార్డ్స్ ఎవరికి వస్తాయి? పుష్పలో ఉండే సాంగ్స్ వచ్చేసి పుష్ప పుష్ప, సూసేకి, దెబ్బలు పడతారు, గంగమ్మ జాతర, ఫీలింగ్స్. టోటల్ 5 సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు. సో ఇక్కడ క్లియర్గా ఎవరెవరు ఏం సాంగ్స్ చేశారో అనేది రాశారు. పుష్ప పుష్ప సాంగ్లోని కొన్ని స్టెప్స్ని అండ్ కొంత సాంగ్ని గణేశాచార్య గారు, ప్రేమ్ రక్షిత్ గారు, గణేష్ గారు, పోలకి విజయ్ గారు అండ్ శ్రేష్ఠి వర్మ గారు. సో వీళ్ళందరూ ఈ సాంగ్ కోసం ఎక్కడో చోట పనిచేశారు. అండ్ అలాగే సూసేకి సాంగ్ కోసం మళ్ళీ గణేశాచార్య గారు, పోలకి విజయ్ గారు, శ్రేష్ఠి వర్మ గారు పనిచేశారు. అలాగే గంగమ్మ తల్లి జాతర సాంగ్ కోసం గణేశాచార్య గారు అండ్ పోలకి విజయ్ గారు పనిచేశారు. అలాగే ఫీలింగ్ సాంగ్ కోసం ఓన్లీ శేఖర్ విజయ్ గారు పనిచేశారు. అండ్ ఫైనల్గా దెబ్బలు పడతాయి కిసిక్ సాంగ్ కోసం ఓన్లీ గణేశాచార్య గారు పనిచేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక సాంగ్కి మోర్ దాన్ 2 మెంబర్స్ పనిచేశారు. ఏదన్నా సాంగ్కి ఒకవేళ అవార్డు వస్తే లైక్ గంగమ్మ తల్లి జాతర సాంగ్కి వస్తే ఆ క్రెడిట్ ఎవరిది, లేక ఇద్దరికి చెరొక అవార్డు ఇస్తారా అనేది తెలియాలి. బట్ అదే పుష్ప పుష్ప సాంగ్కి వస్తే ఎంతమందికి ఆ క్రెడిట్ ఇస్తారు అంటే అందరికీ అవార్డ్స్ ఇస్తారా అనేది వెయిటింగ్. బట్ అంతమంది వర్క్ చేస్తేనే ఆ సాంగ్స్ మనకు ముందుకొచ్చాయి. నా వరకు గంగమ్మ తల్లి జాతర సాంగ్ కంపోజింగ్ అండ్ అందులో అల్లు అర్జున్ గారు చేసిన యాక్ట్ కి గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ ఇన్ ద థియేటర్స్. దాని గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 7, షెకావత్ పేరు మూవీలో ఎలా పెట్టారు? సో ఈ మూవీలో బన్వత్ సింగ్ షెకావత్ అనే పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ సుకుమార్ గారి ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్స్ లో ఒకరికి ఆ పేరు ఉండడం. సో ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్స్ లో వీరేందర్ సింగ్ షెకావత్ ఏకేఏ వీరు అనే పేరు ఆ అసోసియేట్ డైరెక్టర్ కి ఉండేదంట. సో ఆ పేరుని తీసుకొని ఈ బన్వత్ సింగ్ షెకావత్ కి పెట్టారు. సో ఈ మాటను స్వయంగా మన డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అండ్ అలాగే మూవీ స్టార్టింగ్ లో అవునరా ఆ గుండు పోలీస్ ఏమయ్యన్నాడు, స్టేషన్ కూడా రావడం లేదని ఒకడంటే ఇంకొకడు ఎవడు సికామెత అని అడిగితే సికామెత్ కాదురా షెకావత్ అని చెప్పి నవ్వుకునే సీన్స్ లో కోపంతో చూస్తూ నవ్వలేక నవ్వుతాడు షెకావత్. అక్కడ చాలా చాలా న్యాచురల్ గా నిజంగా తననే అన్నట్లుగా యాక్ట్ చేశారు ఫఫా గారు. అండ్ అక్కడ బీజియం కూడా చాలా బాగుంటుంది ఇన్ ఏ కన్నింగ్ వేలో. దట్స్ ఏ పర్ఫెక్ట్ ఇంట్రో ఫర్ హిమ్. డీటెయిలింగ్ నెంబర్ 8, ఓల్డ్ టైప్ ఆఫ్ డెకరేషన్స్. మూవీ స్టార్టింగ్ లో ఈ పెళ్లిలో ఇక్కడ కనిపిస్తున్న డెకరేషన్స్ ఇవన్నీ ఎర్లీ 2000s లో బాగా ఫేమస్. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, ఇట్స్ ఏ మెమరీ. మీలో ఎవరన్నా ఇలాంటి డెకరేషన్స్ చూసారా? నేనైతే స్కూల్ ఫంక్షన్స్ లో రకరకాల ఫంక్షన్స్ లో చూశాను. సో సుకుమార్ గారు మూవీలో ఒక సామాన్యులు ఇంట్లో పెళ్లి జరిగితే సో దాని డెకరేషన్స్ చేయాలి. సో 2004లో స్టోరీ నడుస్తుంది కాబట్టి అప్పటి వరకు డెకరేషన్స్ అండ్ అంతకుముందు ఉన్న టైప్ ఆఫ్ డెకరేషన్స్ పెట్టాలని చాలా డీటెయిల్ గా వాటిని హ్యాంగ్ చేశారు. డీటెయిలింగ్ నెంబర్ 9, నో క్రింజ్ గో విత్ ఫ్లో. ఈ సీన్ లో ఇక్కడ నడిచేది ఒక్కటే రూలు, అది పుష్పగాడి రూల్ అన్నప్పుడు దానికి ముందు ఒక సీన్ ఉంటుంది. కాళ్లతో ఆ చెక్క కుర్చీని కొట్టి కూర్చుందామని అనుకుంటే ఆ కుర్చీ సరిగ్గా తిరగదు. అప్పుడు వెనకాలన్న పుష్ప మనిషి ఆ కుర్చీని పట్టుకుని సరిగ్గా పుష్పకు కావాల్సిన డైరెక్షన్ లో పెడతాడు. అక్కడ గాని పుష్ప కొడితే ఆ కుర్చీ గిర్రని తిరిగి తనకు కావాల్సిన డైరెక్షన్ లో అది గాని ఎగ్జాక్ట్ గా వచ్చుంటే దానంత దారుణంగా క్రింజ్ గా ఏది ఉండదు ఈ మూవీలో. ఎందుకంటే అలాంటి సీన్స్ మనం తెలుగు మూవీస్ లో చాలా చూసాం. మళ్ళీ అలాంటిదే పెట్టుంటే చాలా ఘోరంగా దరిద్రంగా ఉండేది. బట్ అలా కాకుండా కొడితే కుర్చీ సరిగ్గా తిరగకూడదు, బట్ ఒక మనిషి సెట్ చేస్తే అందులో నువ్వు కూర్చోవాలి అనేది చాలా చాలా న్యాచురల్ గా ఉంది. సో ఇలాంటి సీన్స్ చాలా చాలా న్యాచురల్ గా జనరేట్ చేయడం, అది కూడా ఇలాంటి కమర్షియల్ మూవీస్ లో ఉండడం ఈస్ వెరీ గుడ్ థింగ్. సో దానికోసం డైరెక్టర్ గారిని మెచ్చుకోవచ్చు. ఈ సీన్ ని చాలా బాగా డిజైన్ చేశారు. సో చిన్న డీటెయిల్స్ కూడా వదలలేదు. అండ్ అలాగే ఆ సీన్ తర్వాత అక్కడున్న పెళ్లి కొడుక్కి ఒకతను బట్టలు ఇచ్చి ముహూర్తం టైం అవుతుండది, బిన్నె పోయి బట్టలు మార్చుకొని రమ్మంటే వెంటనే కేశవ రే ఏడు కాదు సిఐ గారి బాత్రూంలోకి పో, అది నీట్గా ఉంటుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటో కామెంట్ చేయండి. అంటే అదొక్కటి మాత్రమే నీట్గా ఉంటుందా? డీటెయిలింగ్ నెంబర్ 10, సీఎం సీన్ కడ పుష్ప. అయితే మీరే సీఎం అన్నప్పుడు సిద్ధప్ప నాయుడు ఎక్స్ప్రెషన్స్ అండ్ కేశవ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి పుష్ప ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని క్లియర్ గా డైరెక్టర్ గారు చెప్తున్నారు. అంటే స్టార్టింగ్ నుండి పక్కనే ఉన్న కేశవ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మూవ్ని పుష్ప వేస్తాడు. అంటే మీరే సీఎం అన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎంతవుతుంది అని పుష్ప దుడ్డు గురించి అడిగితే 100 కోట్లని సిద్ధప్ప నాయుడు అంటాడు. సో అప్పుడు పుష్ప 2-3 సెకండ్స్ ఆలోచిస్తాడు. దానికి రీజన్ మాల్దీవ్స్ పోతే వాడు ఎన్ని టన్నులు అడుగుతాడు, ఒకవేళ వాడు అడిగిన టన్నులు ఇస్తే టన్నుకి ఇంత అడగాలి, ఆ లెక్కన టన్నుకి 2.5 CR అడిగితే 1000 టన్నులకి 2500 కోట్లు, అలాగే 2000 టన్నులకి 5000 కోట్లు, 3000 టన్నులు అడిగితే 7.5 కోట్లు. ఇలా ఎంత అడిగినా సరుకు ఇవ్వడానికి పుష్ప సిద్ధంగా ఉన్నాడు. అండ్ సిండికేట్ కి డబ్బులు పోగా
ఇంకెంత మిగులుతుంది అండ్ సీఎం క్యాండిడేట్ కి ఎంత ఇవ్వాలి, సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డికి ఎంత ఇవ్వాలి అనేది క్యాల్కులేట్ చేసుకుని 500 కోట్లు ఇస్తానని చెప్తాడు. ఎందుకంటే పనికాడ డబ్బు కాడ పుష్పరాజ్ చాలా చాలా స్పీడ్ గా ఉంటాడు. అంటే ఒక 2 అడుగులు ముందే ఉంటాడు కానీ వెనకాల ఉండడు. దానికి ఎగ్జాంపులే పుష్ప సాంగ్ లో ఆ ఎడ్ల బండ్ల చక్రాల కోసం చేసే ఆ ఐరన్ వీల్స్ ఏదైతే ఉన్నాయో అవి సీఎం సీన్ కంటే ముందే జరుగుతుంది. అంటే పుష్ప ముందు నుండి షికావత్ నుండి తప్పించుకోవడానికి ప్లాన్స్ ఆల్రెడీ వేసి దాన్ని అమలు కూడా పరుస్తున్నాడు. బట్ సీఎం ఎపిసోడ్ అనేది సడన్ గా వచ్చిన డీవియేషన్. సో దానికోసం ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది అంతే. సో ఇన్ కేస్ పుష్పాన్ని పట్టుకుందామని ఎవరన్నా ట్రై చేసినా దొరకకుండా ఉండాలని ముందు నుండి ప్లానింగ్ లో ఉన్నాడు పుష్పరాజ్. సో ఎవరొడ్డొచ్చినా ఎంతమంది పుష్పను తొక్కుదామని చూసినా పుష్పరాజ్ ఒక 2 స్టెప్స్ ఎహెడ్ ఉంటాడు కానీ వెనకాల ఉండడు అని డైరెక్టర్ గారు క్లియర్ గా మనకు చెప్తున్నారు. అండ్ పుష్ప పార్ట్ 3 ద ర్యాంపేజ్ లో ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన వాటర్ వేస్ ద్వారా తరలింపు, ఎడ్ల బండ్ల ద్వారా తరలింపు అనేది చూసేసాం. అండ్ మన ప్రీవియస్ పాయింట్ లో చెప్పినట్లుగా ఇన్ కేస్ మనీ గట్టిగా అవసరం పడి ఈసారి 1 టైం సెటిల్మెంట్ లాగా ఏదన్నా మూవీలో చూపిస్తే దెన్ అవి ఎలా తరలిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే దాన్ని సుకుమార్ గారు ఎలా డిజైన్ చేస్తారనేది చాలా ఈగర్ గా వెయిటింగ్. డీటెయిలింగ్ నెంబర్ 11 యాడ్స్ డీటెయిలింగ్. మూవీ స్టార్టింగ్ లో మనకు ఈ 24 కంపెనీస్ లోగోని చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ నుండి అండ్ పుష్ప సాంగ్ లో కూడా చూపిస్తారు. అండ్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద మూవీలో కూడా రిమైనింగ్ యాడ్స్ వస్తూనే ఉంటాయి. అందులో ఒక 8 కనిపెట్టాం. అంటే మూవీలోని డీటెయిల్స్ కోసం జస్ట్ 44 మినిట్స్ ఆఫ్ ద మూవీ మాత్రమే నేను చూశాను. రిమైనింగ్ 3 అవర్స్ మూవీ కూడా చూసి మిగతా 16 యాడ్స్ కూడా పట్టుకుందాం. అండ్ అది నెక్స్ట్ డీటెయిలింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నౌ ఆ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఫస్ట్ వన్ జపాన్ ఫైట్ సీన్ కూడా ఇక్కడే చూపిస్తారు. గోల్డ్ మెడల్ స్విచ్ టు అమేజింగ్ స్టార్టెడ్ ఇన్ ఇయర్ 1979 విజయవాడ. అండ్ సెకండ్ వన్ స్టార్టింగ్ లో ఈ పెళ్లి కాడ మంగళదీప్ అగర్బత్తి స్టార్టెడ్ ఇన్ 2003 హైదరాబాద్. అండ్ థర్డ్ వన్ టీ కాడ టాటా టీ చక్ర గోల్డ్ టీ స్టార్టెడ్ ఇన్ 1989. అండ్ ఫోర్త్ వన్ తిరుపతి సెంటర్లో కజారియా ఇండియాస్ #1 టైల్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ 1985 కాన్పూర్. అండ్ ఫిఫ్త్ వన్ జ్యువెలరీలో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టార్టెడ్ ఇన్ 1993 కేరళ. అండ్ సిక్స్త్ వన్ పుష్ప బస్ ట్రావెల్స్ కాడ ఆ టైర్ మీద జేకే టైర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టార్టెడ్ ఇన్ 1977 కాన్పూర్. అండ్ నెక్స్ట్ ఇది యాడ్స్ కాదు, ఒక డీటెయిల్ ఇన్ పుష్ప సాంగ్. సో శ్రీవల్లి పుష్పకు ఆయిల్ రాసి మదనా చేయడం కాదు, ఆ భుజాన్ని అతి కష్టం మీద దించడానికి ట్రై చేస్తుంది, బట్ అది దిగదు. అండ్ అలాగే లిరిక్స్ లో పుష్పకు వణికే రాదు, ఓటమి రాదు, వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అని లిరిక్స్ లో ఉన్నప్పటికీ విజువల్లో చన్నీళ్ళు వేసినప్పుడు వణుకుతాడు, వెనక్కి అడుగు వేస్తాడు, ఆగకుండా వెళ్ళిపోతాడు. సో ప్రపంచం దృష్టిలో పుష్ప లిరిక్స్ లో చెప్పినట్లుగా ఉంటాడు, బట్ వేరే ఇంట్లో ఆ లిరిక్స్ అన్ని చల్తానాయి. అంటే అవన్నీ కుదరవు. పెళ్ళాన్ని చూస్తే అన్నీ వస్తాయి, వణుకు వస్తుంది, వెనకడుగు వేయడం వస్తుంది అని చాలా ఫన్ గా బట్ నిజాన్ని చూపించారు డైరెక్టర్ గారు. అండ్ మిగతా యాడ్స్ విషయానికి వస్తే 7th వన్ వచ్చేసి అంబుజా సిమెంట్ స్టార్టెడ్ ఇన్ 1983. అండ్ 8th వన్ వచ్చేసి బాండ్ టైట్ అడ్హెసివ్స్. ఇది ఆస్ట్రల్ పైప్స్ కి సంబంధించిన కంపెనీ. మెయిన్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ 1996 అండ్ ఇది 1993లో స్టార్ట్ చేశారు. సో ఇదంతా ఫస్ట్ 44 మినిట్స్ లో దొరికిన డీటెయిల్స్. కొన్ని ఓవరాల్ గా మూవీ నుండి తీసుకున్నవి. అండ్ మిగతావి 3 అవర్స్ మూవీని కూడా చూసి పార్ట్స్ గా డీటెయిల్స్ గా పెడతాను. ఇలా పార్ట్స్ గా పెట్టడం మనకు కొత్త ఏం కాదు, ఇంతకుముందు చాలా సార్లు చేశాను. ఒక ట్రైలర్ కోసమే ఇలా బ్రేక్ డౌన్స్ పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్పాను. ఎగ్జాంపుల్ గా రాధేశ్యాం మూవీ అండ్ RRR మూవీ ట్రైలర్స్ ఇలాగే పార్ట్స్ గా పెట్టాను. సో ఇది 3 అవర్స్ 44 మినిట్స్ మూవీ కాబట్టి సో చాలా డీటెయిల్స్ దొరుకుతాయి, చాలా డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆల్సో థియరీస్ కూడా జనరేట్ అవుతాయి. సో స్టే ట్యూన్ టు సాలిడ్ మూవీ స్టఫ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి రెడీగా ఉండండి గైస్. అండ్ లైక్ కొడితే మోటివేషన్ గట్టిగా పెరుగుతుంది గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.